పూరి మనం తయారు చేసుకోవాలంటే ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చెప్పండి. రవ్వ, చక్కెర, ఇలాచి, మైదా. ఏమేమి పదార్థాలు కావాలో చెప్పేస్తారు స్వీట్ పూరికి. మనం తయారీ మొదలు పెడదామా? చెప్పండి ఎలా తయారు చేసుకోవాలి స్వీట్ పూరి. రవ్వ వేసుకోవాలి ఫస్ట్. ఇది డీప్ ఫ్రై ఐటమ్ కదండి. సో మనం ఏం చేద్దామంటే ముందుగానే ఆయిల్ కడాయిలో ఆల్రెడీ ఉంది. సో మనం స్టవ్ వెలిగించేద్దాము. ఇది ఆయిల్ హీట్ అవుతూ ఉంటుంది. ఈలోపు మనం పూరి రెడీ చేసేసుకుందాం. ఇది రవ్వ, ఓకే, చక్కెర, వాటర్. ఓకే. సో మీ ఇంట్లో ఎవరికి బాగా ఇష్టం స్వీట్ పూరి అంటే? అంటే పిల్లలు మేము బాగానే తింటాం, మా ఆయన అందరం. దీంట్లో నీళ్ళు వేయాలండి? నీళ్ళు కొంచెం పెరుగులాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి ఇది ఉడికిద్దాం. ఉడికి కలుపుతూ ఉండాలి. ఓకే, మొత్తం దగ్గరికి పడ్డ దగ్గర కలపాలి. ఎంతసేపు పడుతుంది మేడం? ఒక 5 నిమిషాలు, 5-10 నిమిషాల వరకు. సో మీ ఖాళీ సమయాల్లో ఏం చేస్తూ ఉంటారండి మీరు? ఏం లే అమ్మ, టైలరింగ్ చేస్తుంటా. సో ఏమేం చేస్తారు? టైలరింగ్ అంటే అన్ని స్టిచ్చింగ్ అన్ని ఏం లేదమ్మా, బ్లౌజులు, పికో, ఫాల్స్ చేస్తాను. ఓకే, ఓకే, నైస్. ఇంటి పని కానీ. అవునా? ఓకే. అది అయ్యేలోపు మైదా తడుపుకుందాం. ఓకే, కొంచెం ఆయిల్ వేయాలి. ఇది కలిపి పెట్టుకుందాము. అంతలోపు అది ఉడికి అది ఉడికినాక దగ్గరకు అవుతుంది. ఇట్లా దగ్గరికి అయినాక కొంచెం ఇలాచి పౌడర్ వేసుకో. ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఇది అయిపోయింది ఇక, ఇది అయ్యింది ఇక, ఇది రెడీ అయిపోయింది. రెడీ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలండి మనం? మైదా పిండి కలుపుకోవాలి. ఇట్లా ఓకే, పూరి పిండి లాగా వేసుకోవాలి. అవునులేండి. ఎప్పుడైనా సినిమాలు చూస్తుంటారా మేడం మీరు? చూస్తుంటాం, ఎప్పుడో ఒకసారి, ఎక్కువ ఏం చూడమమ్మా. అవునా? ఎవరు మీ ఫేవరెట్ హీరో చూసిన సినిమాల్లో? వెంకటేష్. వెంకటేష్ ఇష్టమా? ఓకే. ఏ సినిమా ఇష్టం మీకు బాగా అయింది? పవిత్ర బంధం ఇష్టం. పవిత్ర బంధం, ఓకే. ఇట్లా రౌండ్గా వేసుకోవాలి ముద్దల్లాగా. మైదా పిండి ఇలా చేసుకోవాలి. చేసుకున్నాక స్వీట్ ఓకే ఇట్లా ముద్దలు చేసుకోవాలి. చేసుకొని ఇలా పెట్టేసేయాలి. స్వీట్ ఇంట్లో పెట్టి ఇట్లా రౌండ్గా వేయాలి. మళ్ళీ ఇట్లా రౌండ్గా అనాలి. అందులో వేసుకోవాలి. ఓకే, వేసేయండి. ఆయిల్ వేసుకోవాలి.
చూడండి ఇంత ఉంటుంది. ఇంకొంచెం కావాలి, ఇంకొంచెం కావాలి కదా. బ్రౌన్ కొంచెం బ్రౌన్ గా. సో ఇలా పూరీలన్నీ కాల్చేసుకోవాలి కదా. అన్ని కలిసి స్వీట్ పూరి మనం తయారు చేసుకునే విధానం ఇదే. సో మంచిగా చూస్తున్నారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. గోల్డెన్. సో ఇలా వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి. ఇదే విధంగా మనం అన్ని స్వీట్ పూరి కూడా తయారు చేసుకొని చూద్దాం. బ్రౌన్ కలర్ వచ్చేసింది. రెడీ అయిపోయింది అమ్మ, ఇక తీసేసుకుందాం. ఓకే అండి. సో 2 స్వీట్ పూరీలు రెడీ. రెడీ అయింది. స్వీట్ పూరి రెడీ అయ్యింది. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, చూస్తున్నారు కదండి, స్వీట్ పూరి రెడీ అయిపోయింది. సో నా చేతిలో రెడీగా ఉంది. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. మీరైతే ఈ లోపు తయారీ విధానాన్ని చూసేయండి. స్వీట్ పూరి తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: రవ్వ, చక్కెర, యాలకులు, మైదా. స్వీట్ పూరి తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రవ్వ, పంచదార, కొన్ని నీళ్లు పోసి కలుపుకొని పాన్ పెట్టుకొని అందులో కలిపి పెట్టుకున్న రవ్వ మిశ్రమం వేసి కాసేపు ఉడికించుకొని అందులో ఇలాచీ పౌడర్ కూడా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మైదా పిండి వేసి కలిపి చిన్న చిన్న చపాతీలాగా చేసుకొని రవ్వ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని చపాతీలా చేసుకొని ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, స్వీట్ పూరి రెడీ.